గవర్నమెంటే బిజినెస్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్‌లీ. అది గత ప్రభుత్వంలో మొదలైంది. ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక ఓకే. రీజన్ ఏంటంటే గవర్నమెంట్‌కి ఫండ్స్ కావాలి. ఓకే. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ కోసము ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాల్సినప్పుడు గవర్నమెంట్‌కి దొరికేదే ల్యాండ్. మన హ్మ్. దగ్గర అబండెంట్‌గా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల 360 డిగ్రీస్‌లో వేరే కరెక్ట్. సిటీస్‌కి కరెక్ట్. లేని అడ్వాంటేజ్ హైదరాబాద్‌లో ఉంది. అవును. అందులో నియోపోలిస్, కోకాపేట్ ఏరియా మీకు తెలుసు కదా! లాస్ట్ ఆక్షన్స్‌లోనే ఫస్ట్ ఆక్షన్‌లో 30, 40 కోట్లకెళ్ళింది. సెకండ్ ఆక్షన్ వచ్చేసరికి 60-100 కోట్లకెళ్ళింది. థర్డ్ ఆక్షన్ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఈసారి ఏకంగా 130 క్రోర్స్ నుంచి 150 క్రోర్స్ దాకా 6 ప్లాట్లు అమ్మితే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ లైక్ బ్రిగేడ్ గానీ, గాడ్రేజ్ గానీ, మన లోకల్ ఎంఎస్ఎన్ కానీ వీళ్ళు కొనుక్కున్నారు. అందులో అగ్రెసివ్‌గా కొన్నారు. 150 క్రోర్స్ దాకా వెళ్ళింది. ఇది అంటే డిమాండ్‌ని బట్టి కొన్నారా? లేదు సిటీలో మార్కెట్ ఇంప్రూవ్ చేయాలని కొన్నారా? బిల్డర్స్ వైపు నుంచి చూస్తే అది అర్థం అవ్వట్లేదు. రైట్. అలాగే గవర్నమెంట్ కావాల్సి పుష్ చేసి ఈ బిల్డర్స్‌ని అందరినీ ఆ రేట్‌లో కొనమన్నారా అనేది కూడా బయటికి ఎక్కడా తెలియట్లేదు. కరెక్ట్. బట్ ఫైనల్‌గా మాత్రము కోకాపేట ఏరియాలో 150 క్రోర్స్ అయింది. దాని ఎఫెక్ట్ ఏమైంది? ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్ వాల్యూ అంతే బాగా కదా! పెరిగింది. గవర్నమెంట్ ఇక్కడ ఒక ఏజెంట్ లాగా పనిచేసింది అమ్మడానికి. కరెక్ట్. కరెక్ట్. సో బట్ దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డెఫినెట్‌గా పేదవాడి మీద, మధ్యతరగతి మీద, భయంకరమైన హౌసింగ్ మీద యెస్. డెఫినెట్‌గా పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోకాపేట్ మాత్రమే అమ్ముంటారు 150 క్రోర్స్. కానీ కోకాపేట్ చుట్టుపక్కల కూడా అదే రేంజ్‌లో ఇప్పుడు డెవలపర్స్ కొనాల్సొస్తుంది. డెవలపర్స్ కొంటే, ఫ్లాట్స్ కొంటే వాళ్ళు ప్రైస్ పెంచాల్సి వస్తది. పెంచాల్సి ప్రైస్ వస్తది. పెరిగితే భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ అగే కొనే వాళ్ళ మీదనే అంతే పడుతుంది. కదా! మొన్నటిదాకా 50 లక్షలు వచ్చేది ఇప్పుడు 5 కోట్లకి వెళ్ళిపోతది. అపార్ట్మెంట్ అనేది ఒక చిన్న డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్. ఆబ్వియస్‌గా మొన్నటిదాకా కోకాపేటలో 5,000 నుంచి 10,000 మధ్యలో దొరికేది. ఇప్పుడు 10,000 లోపల అసలు దొరకట్లేదు. దొరకదు ఇంకా. ఎనీథింగ్ అబౌట్ 10,000 మీరు కరెక్ట్. కోకాపేట గానీ, కరెక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, నార్సింగ్, ఈ గండిపేట ఏవైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ప్రస్తుతానికి వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఆల్రెడీ 10,000 దాటిపోయింది. చూడండి. కొంచెం ఇంతకుముందు అఫోర్డబుల్ అనిపించే కొల్లూరు, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ ఏరియాస్ కూడా అవి కూడా ఇప్పుడు 8,000, 9,000 ఆల్మోస్ట్ 10,000 కూడా టచ్ అవుతున్నాయి. దారుణం. ఏది మామూలు టైర్ 1 బిల్డర్స్. కరెక్ట్. టైర్ 2 బిల్డర్స్ కూడా వెనకకేం లేరు. వాళ్ళేం తగ్గరుగా. 500,000 రూపీస్ తగ్గుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే సిమెంట్ రేట్లు ల్యాండ్ రేట్ పెరిగింది, ఆ, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, పెరిగింది. లైజనింగ్ కాస్ట్లు పెరిగినాయి, Yes. అట్లాగే గవర్నమెంట్ లో బ్రైబ్స్ కూడా పెరిగినాయి. సో పెరిగినాయి. దీని అన్నిటి వల్ల ఓవరాల్ గా బాధపడేది ఎవరు? ఫైనల్ గా ఎండ్ యూజర్, ఎండ్ బయ్యర్ మాత్రమే ఈ ఈ అన్ని కాస్ట్లు భరించాల్సి కరెక్ట్ వస్తుంది. పాయింట్‌కి వచ్చారు అన్నగారు. నేను ఇప్పుడు ఎల్బీ నగర్‌లో 15 ఏళ్ల క్రితం నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. అప్పుడు నా సాలరీ ఎంత ఉండే అన్నగారు? సీరియస్ మీరు ట్రస్ట్ మీ 12,000 ఉండే నా సాలరీ. అవును. 12,000 సాలరీలో నేను డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నా. ఈఎంఐ కడుతూ అదే. నేను నడిపించాను. ఇప్పుడు చెప్పండి అన్నగారు, నాకు ఈ రోజు గనుక హైదరాబాద్ సిటీలో నేను అపార్ట్మెంట్ కొనాలంటే నా సాలరీ 3 లక్షలు ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీకు 5 కోట్లు అయింది ఫ్లాట్. 4 నుంచి 5 కోట్లు అయింది. దానికి Yes. ఈఎంఐ కట్టడానికే 4 లక్షలు అవుతుంది. కరెక్ట్. సో వెరీ డిఫికల్ట్ టు ఇక బై అయిపోయింది. ఫర్ ఏ Best వదిలేసేయండి. అవును. నార్మల్ ఎండ్ యూజర్. Yes. ఇప్పుడు ఎట్లయిపోయింది నగరంలో ఈ ఎక్స్పెన్సివ్ ఏరియాస్లో 100లో ఒక్కరు మాత్రమే కొనగలిగే పరిస్థితి తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అదే పరిస్థితి ఉంది. అవును. సో ఒక ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల దూరం వెళ్ళేదాకా కూడా అఫోర్డబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. కరెక్ట్. అదే అన్న, లండన్, న్యూయార్క్ కంటే కూడా కాస్ట్లీగా మార్చేసి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్ని? హైదరాబాద్ ప్రజల సిటీ. నిజం చెప్పాలంటే ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందకుండా చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. యా ఆబ్వియస్లీ ఇప్పుడు న్యూయార్క్ అయినా, సింగపూర్ అయినా, టోక్యో అయినా కొన్ని కంట్రీస్లో ఏం చేస్తారంటే ఎంత ఎంత వాల్యూస్ పెరిగినా శాలరీస్ కూడా మ్యాచింగ్ శాలరీస్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండే ఈఎంఐ శాలరీ కన్నా తక్కువే ఉంటుంది. Correct. ఇండియాలో అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏమంది మన శాలరీ కన్నా ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఆబ్వియస్ గా సిటీలో ఏమవుతాయి, మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. మరి- అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే హౌసింగ్ అనేది ఇట్స్ ఎ యూటిలిటీ, నాట్ యాజ్ అ బిజినెస్. గవర్నమెంట్ దీని మీద కంపల్సరీ నియంత్రణ అనేది తెచ్చుకోవాలి. అందులో మన కంట్రీ ప్రజాస్వామ్య కంట్రీ, వీఆర్ నాట్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. Exactly. అందులో 150 కోట్ల మంది పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ అందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అఫోర్డబుల్ సెగ్మెంట్లో తీసుకోకుండా మేము ఆక్షన్స్ చేస్తాము, మేము ప్రైసెస్ పెంచి అమ్ముతాము, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము అమ్ముతాము అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రజలవే. ఎస్. అవి అంతే కదా. ప్రజలకు చెందిన ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇవాళ రేటు పెంచితే, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెంచితే భారం ఎవరికి? ప్రజలకే.
కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజల చేత నడిపే ప్రభుత్వము కంపల్సరీ హౌసింగ్ అనేది ఒక యూటిలిటీ. విద్య కావచ్చు, మెడికల్ కానీ అంతే కదా. హౌసింగ్ అనేది ఒక అవసరం, జనాలకు అవసరం. ఈ అవసరాన్ని గవర్నమెంట్ కంపల్సరీ కన్సిడర్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. అవి పేపర్ వరకే పరిమితం ఉన్నాయి. అంటే Exactly. డబుల్ బెడ్రూమ్ అని ఒకటి చేశారు, కానీ అందరికి అందట్లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లలో ఉండాలా? కాదు కదా. అది కూడా పేదోళ్ళకే, అది లిమిటెడ్ Limited అది. అవైలబిలిటీ ఉంది. అంతే ఇప్పుడు కదా. రేపు లోవర్ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, అప్పర్ మిడిల్ క్లాస్ కి అయితే ఈ రోజు వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. ఛాన్సే లేదన్నా. పెరిగిన తర్వాత అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 7.5 to 8% ఉంది. దాని బదులు 8 రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా 7.5% నుంచి 8% దాకా చూడండి. రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరుగుతుంది. పెరుగుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే గవర్నమెంట్ ఒక బిజినెస్ చేస్తుంది తప్ప ఒక ఎగ్జాక్ట్లీ. మనిషి ప్రజలకి యూజ్ అయ్యే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో వర్క్ చేయట్లేదు. పాలసీస్ డెఫినెట్ గా గవర్నమెంట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ మీద వర్కౌట్ చేయాలి. ల్యాండ్స్ అఫోర్డబుల్ రేట్ లో ఇవ్వగలిగి ఉండాలి. కాలనీస్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు పాతకాలంలో కాలనీస్ డెవలప్ చేసి ఇచ్చారు ప్రజలకి, అక్కడ కొన్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పరిస్థితి లేదు. ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇవాళ ఆక్షన్ పెట్టి ఎంత మాక్సిమం అమ్ముతాము అనేది గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఎంత దారుణం. ఇప్పుడు మన అక్కడ చేసింది ఏంటి, నియోపోలిస్ లో ప్రభుత్వమే బ్రోచర్ రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ఈ నగరాన్ని అమ్మేస్తున్నాము, ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అని చెప్పినట్టుంది తప్ప ఇది ఎవరికి లాభం అన్నగారు? 1% ప్రజల కోసం మీరు 99% మంది ప్రజల్ని ఇరకాటంలోకి పెడతారా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైతే ఇట్లా ఒక ల్యాండ్ అని హైప్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్మితే, హైప్ క్రియేట్ చేస్తే భూమి రావచ్చు. భూమి వచ్చినప్పుడు బబుల్ కూడా వస్తుంది. మరి సో అత్యధిక ఎక్కువ ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత భూమి రావచ్చు టెంపరీగా. కానీ భూమి వచ్చినప్పుడు బబుల్ అనేది కూడా వస్తుంది. బబుల్ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? సామాన్యుడే కదా. సామాన్యుడు నష్టపోతాడు. బ్యాంకులకు ఇబ్బంది అవుతుంది, డెవలపర్స్ కి ఇబ్బంది అవుతుంది. రేపు అద్దెలకు ఎవరు రారు, జనాలు కూడా రారు. అప్పుడు జనాలు మైగ్రేట్ అవుతారు, సిటీకి రారు. ఇప్పటిదాకా హైదరాబాద్ అడ్వాంటేజ్ ఎందుకు అంటే, వేరే సిటీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ, కల్చరు, ఇక్కడ వెదరు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది కాబట్టి కంపెనీస్ వస్తున్నాయి. యాజ్ వెల్ as కంపెనీతో పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు మైగ్రేషన్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈరోజు ఈ మొత్తం రియల్ ఎస్టేట్ని ఒక బిజినెస్ లాగా చూసినప్పుడు డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి, దాంతోపాటు ధరలు పెరుగుతాయి, దాంతోపాటు రెంటల్స్ పెరుగుతాయి, మైగ్రేషన్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇదంతా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, నగరం మాది కాదని దూరం వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏంది, రిచ్ క్లాస్ వాళ్ళు మాత్రమే సిటీలు ఉండేటట్టు, మిడిల్ క్లాస్ వాళ్ళు సబర్బన్స్ కాదు కదా. రిచ్ క్లాస్ వాళ్ళు సిటీలు ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు సబర్బన్స్ ఉండాలి, పేదోళ్ళు మొత్తం అవుట్స్కట్స్ లో ట్రిపుల్ ఆర్ అవతల ఉండేటట్టు పరిస్థితి డిసైడ్ చేస్తున్నట్టు క్రియేట్ అయింది. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రేట్లు పెట్టిన తర్వాత ఎవరు వస్తారన్న గారు? వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ. అంటే ఈ నగరం మనది కూడా కాకుండా పోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అంత సీన్ లేదు, ఇంకా కొనుక్కునే సీన్ లేదు. డెఫినెట్ గా కదా, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొనుక్కునే పరిస్థితి. అవును. సో ఈ పరిస్థితికి గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక రెగ్యులేటరీ అనేది చేయాలండి. రెగ్యులేషన్ అనేది హౌసింగ్ సెగ్మెంట్ లో చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూస్తే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో గవర్నమెంట్ రెంటల్ హౌసింగ్ కూడా ఇస్తుంది. అంటే ఎవరైతే ఇల్లులు కొనలేని వాళ్ళకి గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి వాళ్ళు రెంట్కి ఇస్తారు తక్కువ రెంటల్స్ లో. సింగపూర్ లో చూడొచ్చు, యూకేలో చూడొచ్చు, డెవలప్డ్ నేషన్స్ లో ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం అట్లాంటిది లేదు. ఏదో కొద్దిగా అప్పట్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ అని పెట్టి, లేదంటే డబుల్ బెడ్రూమ్ బట్టి కొన్ని అవి కూడా పబ్లిసిటీ కోసం చేసినవి ఎక్కువ ఉన్నాయి తప్పితే రియల్ గా ప్రజలకి, పేదోళ్ళకి ఈ రోజు ఇల్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చూడట్లేదు. లేదు. కోటి క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక కంట్రీ, మనం పేద కంట్రీ ఉండేది, పేద కంట్రీ నుంచి ఇప్పుడు కొంచెము డెవలపింగ్ కంట్రీకి వస్తున్నప్పుడు మనం క్వాలిటీ హౌసింగ్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫెసిలిటీస్ కానీ, ఇల్లు కానీ, క్వాలిటీ హౌసింగ్ కూడా గవర్నమెంట్. కానీ ఆ దిశలో ఏ గవర్నమెంట్ కూడా పనిచేయట్లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ ఎన్ ఎక్సెప్షన్. నాలా దగ్గర, ఇక్కడ మన జూబ్లీహిల్స్ డౌన్ లో నాలా దగ్గర ఒక అపార్ట్మెంట్ లో మొన్న అడిగితే 70,000 చెప్పారు రెంట్. మీరు నాలా దగ్గరనే అంటున్నారు. ఇవాళ ఉస్మాన్ నగర్, కొల్లూరులో కూడా 50,000, 55,000, 60,000 అవుతుంది. మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళని చూసి నార్మల్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ 40,000, 50,000 ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక శాలరీ ఎంత ఉంది మన హైదరాబాదీ సగటు శాలరీ ఎంత అన్నా 50. బట్ సాఫ్ట్వేర్ అయితే ఏదో హై లెవెల్ తప్ప 1 లక్ష
లక్ష వేసుకున్నవాడు 50% రెంట్ కట్టి వాడు ఏముంటాడన్నా? డెఫినెట్ గా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఇవాళ ఆ! రెంటల్స్ చాలా పెరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్ లో పోలిస్తే రెంటల్స్ 30-40% అనేవి సిటీలో పెరిగినాయి విత్ ఇన్ ద హ్మ్. సిటీ. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, సిటీలోనే ఉండాలి, వర్క్ ప్లేస్ కి దగ్గర ఉండాలి, నాకు ఎక్కువ టైం వేస్ట్ కావద్దు అనుకుంటారు. ఆ ఆ ఆ స్ట్రెస్ లో వీళ్ళు రెంటల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత అనేది స్ట్రెస్ డెఫినెట్ గా అవుతుందది? పెరుగుతుంది అందరికి. మళ్ళీ జాబ్‌లన్నీ బుడగలే. ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియని జాబ్ జాబులు. గూడా అంతే. మళ్ళీ దీంతో పాటు బ్యాంక్స్, లోన్స్ అవి గూడా లోన్స్ ఎక్కువైపోయినాయి. రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. పెంచేశారు. దీని మీద డెఫినిట్‌గా గవర్నమెంట్ ఒక రివ్యూ చేయాల్సిందే. ఒక పాలిసీ తీసుకురావాల్సిందే. అఫోర్డబుల్ సెగ్మెంట్ రెంటల్స్ హౌసింగ్ గూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. యెస్. గవర్నమెంట్ బాధ్యత అది. కరెక్ట్. అట్లాగే ఈ ప్రైసెస్ కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ల్యాండ్ ప్రైసెస్ గానీ, హౌస్ ప్రైసెస్ గానీ, ప్లాట్స్ ప్రైసెస్ గానీ